టూ అది మరిగించిన ఆయిల్ ఆ మరుగుదల ప్రాసెస్లో క్యాన్సర్ కాజ్ చేసే కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. సో మీరు రోజు అలాగే తింటున్నారు అనుకోండి, వారానికి 4 సార్లు అలాగే తింటున్నారు, అండ్ బయట వాళ్ళు డెఫినెట్లీ ఒకసారి మరిగించే ఆయిల్ని పారబోయారు కదా. బికాస్ ఆఫ్ అబ్సల్యూట్ మనం ఇంట్లోనే పారబోయాలంటే మనసు ఒప్పదు, అమ్మో ఇంత ఆయిల్ పారబోయటం ఏంటి అని. సో ఈ ఆయిల్లో మరిగించిన ఆయిల్లో వండినది ఏది కూడా లిమిటెడ్ క్వాంటిటీ, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తినాలి, వీలైతే అవాయిడ్ చేయాలి. అండ్ మనం కొనే ఆయిల్స్లో ఈ మధ్యన సన్ఫ్లవర్ ఆయిల్ మూలంగా పేగుల క్యాన్సర్ రావచ్చు అని రీసెంట్గా ఒక స్టడీ చదివాను. అంతకుముందు కూడా సన్ఫ్లవర్ ఆయిల్, గ్రేప్ సీడ్ ఆయిల్, కార్న్ ఆయిల్, క్యానోలా మన ఇండియాలో కామన్గా వాడే వంట నూనెలు ఇవే. వీటి మూలంగా కూడా ఇవి బాయిలింగ్ పాయింట్ రీచ్ అయినప్పుడు దాన్ని ఆ ఆయిల్ మూలంగా క్యాన్సర్ రావచ్చు అని ఎప్పటి నుంచో అంటున్నారు. ద బెస్ట్ ఆయిల్ ఫర్ కుకింగ్ ఇస్ ఆలివ్ ఆయిల్, బికాస్ అది బాయిలింగ్ పాయింట్ రీచ్ అయినప్పుడు ఈ కెమికల్స్ని రిలీజ్ చేయదు. బట్ ఆలివ్ ఆయిల్ ఇస్ కంపారిటివ్లీ చాలా ఎక్స్పెన్సివ్, వీటికన్నా 3 రెట్లు ఉంటుంది. సో ఆ వండుకొని తినేటప్పుడు ఆలివ్ ఆయిల్ని వాడి లిమిటెడ్గా, 3 రెట్లు ఎక్కువ ఉంది కాబట్టి 3 రెట్లు తక్కువ తినండి, బట్ యూస్ ద కరెక్ట్ ఆయిల్. పీనట్ ఆయిల్ ఇస్ మెంట్ టు బి గుడ్ అండి, బికాస్ పీనట్ ఆయిల్కి కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. అది కూడా బాయిలింగ్ పాయింట్ రీచ్ అయినప్పుడు పల్లి నూనె, దాంట్లో నుంచి కూడా క్యాన్సర్ కాసింగ్ కెమికల్స్ వస్తాయి. బట్ పల్లి నూనెలో విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి ఒక రకంగా కంపారిటివ్గా సన్ఫ్లవర్ ఆయిల్తో కంపేర్ చేస్తే మంచిది అంటున్నారు. సో ఇవన్నీ ఉన్నా కూడా మనకి ఏ ఆయిల్ అయినా అది మరిగించేసరికి దాంట్లో నుంచి చెడు, ఒకసారి మరిగించిన చెడు బయటకు వస్తుంది, ఎక్కువ సార్లు మరిగిస్తే ఇంకెక్కువ సార్లు బయటకు వస్తుంది. సో బేసికలీ డీప్ ఫ్రైడ్ ఫుడ్ అవాయిడ్ చేసింది బెటర్. మ్యామ్, మనం ఇండ్లలో కిచెన్లో ఎక్కువ చూస్తే అల్యూమినియం పాత్రలు ఎక్కువ వాడుతూ ఉంటారు. సో వాటిలో కూడా ఫుడ్ ఎక్కువ చేసుకొని మాడు అయింది అని అంటే దాని నుంచి గోకి మరీ టేస్ట్ కోసం తింటూ ఉంటారు కొద్దిమంది. సో అల్యూమినియం పాత్రలో ఫుడ్ చేసుకొని తినొచ్చా లేదా అండి? ఏమైనా క్యాన్సర్ వచ్చే విధంగా ఉంటుందా? లుక్ అండి, అల్యూమినియంకి క్యాన్సర్తో లింక్ నాకు తెలిసి అయితే లేదు. బట్ ఈ మాడిన ఫుడ్ ఎప్పుడు కొంచెం టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే ఇంకా ఎక్కువ ఫ్రై అయి ఉంటుంది కదా అది. సో క్రిస్పీగా ఉంటుంది, సో అందరికీ నచ్చుతుంది ఆ మాడు బెట్. బట్ ఆ మాడిన దాంట్లో క్యాన్సర్ కాజ్ చేసే కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఎట్లాంటి ఫుడ్ అయితే మంచిదండి మరి మన లైఫ్ స్టైల్కి ఉండాలంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? మీ స్టమక్కి ఏది ఈజీ టు డైజెస్ట్, ఎందులో తక్కువ కెమికల్స్ ఉన్నాయి, తక్కువ ఫర్టిలైజర్ ఉంది, తక్కువ ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి, తక్కువ కలరింగ్ ఏజెంట్ ఉంది, అండ్ ఏది అంత ఫ్రెష్గా ఉంది. కలరింగ్ అయితే అసలు వాడకూడదు. కలరింగ్ ఇస్ వెరీ చీప్ అండ్ అది చీప్ కెమికల్. మన పొట్టలో అంత చీప్ కెమికల్ వేస్తే పొట్ట సహించుకోలేదు, పొట్టలో అల్సర్స్ వస్తాయి, అల్సర్స్ క్యాన్సర్స్ కింద మారుతాయి. రీసెంట్గా ఒక స్టేట్లో కూడా మ్యామ్ ఈ పీచు మీట్ అని బ్యాన్ చేశారు. ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్ట్ కేరళ ఆర్ తమిళనాడు. సో అట్లాంటి పీచు మీట్ అంటే కలర్ ఏజెంట్స్ యాడ్ చేశారు కాబట్టి అందులో కూడా కార్సినోజన్స్ ఉంటాయండి. ఇప్పుడు అని మనకి 5 రూపాయలకి ఒక కలరింగ్ బాటిల్ అమ్ముతుంది. 5 రూపాయలకి మీకు అంత కలర్ వచ్చే ఆ కెమికల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత చీప్గా వచ్చింది, అండ్ దాని క్వాలిటీ ఏంటి, అలాంటిది మనం ఎలా తింటాం? సో పిల్లలకి బాగుంటుందని పీచు మిఠాయిలో రంగేశారు, అది ఎప్పుడో 50 ఏళ్ల క్రితం బ్యాన్ చేయాల్సింది అని. ఆ పింక్ కలర్ తిని అసలు మన బాడీ ఎలా తట్టుకుంటుంది లోపల? చాలా ఇష్టంగా తింటా ఉంటారు పిల్లలు, అంటే అలవాటు చేసాము. సో కలరింగ్ ఏజెంట్ ఆఫ్ ఎనీ టైప్, న్యాచురల్ కలర్ తప్ప ఎనీథింగ్ ఎల్స్ ఇస్ టోటలీ రాంగ్. అంత స్ట్రాంగ్ కెమికల్ మన బాడీ తట్టుకోలేదు, తట్టుకోలేకే మనకి ఏదో ఒక రోగం ఇస్తుంది. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు బిర్యానీ టేస్ట్ ఉండడం కోసము టేస్టింగ్ సాల్ట్స్ వాడుతూ ఉంటారు కదా మ్యామ్, అవి కూడా డేంజరేనా అండి? అవి కూడా కెమికల్స్ ఏనండి, ఎనీథింగ్ ఆర్టిఫిషియల్. మనం అసలు ఎందుకు ఆర్టిఫిషియల్ ఫుడ్ తింటున్నాము? అంత అవసరమా? న్యాచురల్ ఉన్నప్పుడు అవన్నీ వదిలేసి ఫ్యాక్టరీలో తయారు చేసిన కెమికల్ ఆ వాసనకి ఫ్లేవర్కి వేసుకుని